హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రమ్. రీసెంట్గా వచ్చిన ఒడిస్సీ మూవీ కృష్ణఫోర్ నోలన్ తీశాడు. ఆ మూవీ బడ్జెట్ వచ్చేసి 2400 కోట్లు, కలెక్షన్ వచ్చేసి వేలలో ఉంది. అండ్ ఇంకోటి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, దాని బడ్జెట్ కూడా 2100 నుంచి 2200 కోట్లు. కానీ ఒడిస్సీ ఐమాక్స్ టికెట్ ఎంత తెలుసా? జస్ట్ రెగ్యులర్ ప్రైసే 295. బ్రాండ్ న్యూ డేకి మరి నేనైతే సింగిల్ స్క్రీన్ గోకుల్లో బట్టలు చింపుకున్నా, ఓన్లీ 50 రూపీస్ టికెట్కి. కానీ ఇప్పుడు టాక్సిక్ టికెట్ ఆల్మోస్ట్ సింగిల్ స్క్రీన్కి 50 రూపీస్, మల్టీప్లెక్సెస్కి 100 రూపీస్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ కన్నడ డబ్బుడు మూవీకి మనం ఎందుకు అంత హైక్ ఇచ్చి మూవీ చూడాలి? నేనైతే చూడను. ఎందుకు చూడాలి? నేను బ్రాండ్ న్యూ డే హాలీవుడ్ మూవీయే 50 రూపీస్ టికెట్కి పోయి ఎంజాయ్ చేసిన. ఒడిస్సీ మూవీ కృష్ణఫోర్ లాంటి డైరెక్టర్ తీస్తేనే నేను 295 టికెట్ ఐమాక్స్ థియేటర్లో చూసిన. అలాంటిది మన ఇండియాలో తీసిన మూవీ, అది కూడా కన్నడ నుంచి వచ్చిన మూవీకి ఎందుకు అంత టికెట్ రేట్స్ ఇవ్వడం? తమిళ్లో లేదు, ఓన్గా తీసుకున్న కన్నడలో కూడా టికెట్ హైక్స్ లేవు, ఓన్లీ మన తెలుగు స్టేట్లో తప్ప. అంటే మనకు సినిమా అంతే పిచ్చి. సినిమా ఫెయిల్ అయినా చూస్తాం, పాస్ అయినా చూస్తాం, అందులో ఏదైనా ఎలిమెంట్ బాగుందో చూస్తాం, బాగాలేకపోయినా చూస్తాం. సినిమా ఈజ్ థెరపీ అంతే ప్రతి ఒక్కరికి ఇప్పుడైతే. సో ఆ థెరపీ వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది, మన వ్యసనం వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ అయింది. ఆ అడ్వాంటేజ్ని వాడుకొని వచ్చిన ప్రతి సినిమాకి అడ్డమైన హైక్స్ ఇచ్చి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ విషయానికి వస్తే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, తెలుగు స్టేట్స్లో ఇరుముడి ఆఫ్టర్ లాంగ్ టైం రవితేజ్ అన్నకి ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ పడ్డది, బాగా నడుస్తుంది. రవితేజ్ అన్నకి అనుకున్న గ్రాస్ కలెక్షన్ వస్తుంది, ఒక మంచి ఇండస్ట్రీ హిట్ అవుతుంది అనుకున్న టైంలో టాక్సిక్ మూవీకి టికెట్ రేట్స్ పెంచారు. టికెట్ రేట్స్ పెంచడం కాకుండా ఇరుముడు మూవీకి థియేటర్స్ తగ్గించి టాక్సిక్కి థియేటర్స్ పెంచారు. ఎందుకు? అంత అవసరం ఏమొచ్చింది? ఇది పెంచిందంత ఎవరో తెలుసా? ఈయననే, ఈ మనిషే. మళ్ళీ ఈ మనిషే ఈవెంట్స్లలో మన తెలుగు సినిమాని మనమే కాపాడుకోవాలి, మనమే చూసుకోవాలి, నేను ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మన తెలుగు సినిమాని తగ్గించి ఇంకో సినిమాని తీసుకురాను అని. ఇప్పుడు ఏం జరిగింది? ఇరుముడికి థియేటర్స్ తగ్గించి టాక్సిక్కి థియేటర్స్ పెంచారు. అప్పుడు కూడా అంతే, హనుమాన్ టైము గుంటూరు కారం టైంలో కూడా హనుమాన్కి థియేటర్స్ తగ్గించి గుంటూరు కారంకి మ్యాక్స్ ప్రమోట్ చేశారు. కానీ కంటెంట్ బాగుండడం వల్ల 2 డేస్లో నెంబర్స్ మారాయి. కానీ కొంచెం కంటెంట్ వర్కౌట్ అయిన గుంటూరు కారంలో హనుమాన్ మూవీస్ తొక్కేసేటోళ్ళు. సరే, అది కూడా ఫైన్, అది అయిపోయి 2-3 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు కూడా మన తెలుగు సినిమాని మనమే దొక్కుకుంటున్నాం, ఎవరో కాదు. అది కూడా మనం సినిమా పిచ్చోళ్ళం కాబట్టి మనకి ఇష్టం వచ్చిన నెంబర్స్ ఇచ్చి ఈ నెంబర్స్తో మీరు సినిమా చూడాలనగానే మనం వెళ్ళి చూసేస్తున్నాం. అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది ప్రతి సినిమాకి. నాకు ఇదే నచ్చలే. ఒకవేళ తెలుగులో మేడ్ అయ్యి తెలుగు వాళ్ళు డైరెక్టర్స్, తెలుగు యాక్టర్స్ అయి ఉన్నా కూడా హైక్స్ అంటే సరే పర్లేదులే, మన ఫ్యాన్స్, మన హీరోలు, మన డైరెక్టర్లు ఏదైనా ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది, చూడొచ్చు, టికెట్ వర్త్ మూవీ అనుకున్నా కూడా తెలుగు మూవీ కాదు, అదొక కన్నడ మూవీ. డబ్బింగ్ మూవీకి ఇంత హైక్ పెట్టి చూడాల్సిన అవసరం ఎవరికి ఉంది? హాలీవుడ్ మూవీస్ కంటే పెద్ద బడ్జెట్ మూవీయా, పెద్ద విఎఫ్ఎక్స్ మూవీయా? కాదు కదా. రీసెంట్గా వచ్చిన 2 హాలీవుడ్ హై బడ్జెట్ మూవీసే నార్మల్ టికెట్ ప్రైజెస్కి వచ్చినాయి. అదే టికెట్ ప్రైజెస్కి మనం పోయి ఎంజాయ్ కూడా చేసినాం. కానీ ఇప్పుడు ఈ టాక్సిక్ మూవీకి ఎందుకు అంత హైక్స్? ఎక్కడ లేనంత హైక్ మన దగ్గరనే, ఓన్లీ బికాజ్ ఆఫ్ మనకు సినిమా అంటే పిచ్చి, వ్యసనం. ఆ వ్యసనాన్ని వీళ్ళు బిజినెస్ అడ్వాంటేజ్గా వాడుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఈ మనిషి ప్రతిసారి అంతే. మ్యాక్సిమం ఆఫ్ ద మూవీస్ తమిళ్ నుంచి కానీ కన్నడ నుంచి కానీ ఏదైనా రాని మన తెలుగు సినిమా నడుస్తుంది అంటే చాలు, ఆ సినిమాని పక్కకు పెట్టి ఆ సినిమాని థియేటర్స్ తగ్గించి ఆ సినిమాలకి ఇవ్వడం. ఇది కామన్ అయిపోయింది ఈ మధ్య. సరే, టాక్సిక్ మూవీకి థియేటర్స్ పెంచారులే అనుకున్నా కూడా అందులో కంటెంట్ ఏముంది? మూవీ చూసిన ప్రతి ఒక్కొక్కడు 90 mm రాడ్ అంటుండు. సినిమాలో ఏదైనా పాజిటివ్ ఉందంటే ఇంటర్వెల్లో కొనుక్కున్న సమోసా పాప్కార్న్ అంటాడు. ఇంకోటి ఏంటంటే సినిమా ముందు వేసిన వారణాసి ట్రైలర్ పాజిటివ్గా ఉందని చెప్తుండు. అలాంటి మూవీకి డిస్ట్రిబ్యూట్ చేసి ఈ మనిషి హైక్స్ పెంచి సినిమా రిలీజ్ చేసిండు. అది కూడా మన రవితేజ్ అనే సినిమా తగ్గించి. అవసరమే ఉంది అంటే రవితేజ ఇరుముడి తెలుగు మూవీకి ఒక టైప్ ఆఫ్ న్యాయం, బయట నుంచి వచ్చి తీసిన వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ న్యాయం. ఇది ఎంతవరకు కరెక్టు? మళ్ళీ మన సినిమాని మనమే సేవ్ చేసుకోవాలని మాట్లాడతాడు ఈ మనిషి. అవసరం ఏముంది? మన తెలుగు సినిమాల్లో కూడా హైక్ వచ్చి సినిమాలు వర్కౌట్ అయిన సినిమాలు ఏదైనా ఉన్నాయా? ఏది లేదు. రీసెంట్గా పెద్ది నేను చూసింది టికెట్ హైక్స్తో. ఆ మూవీ అంత హైక్ పెట్టి చూడడానికి రీజన్ ఏముంది? ఒక్క రామ్ చరణ్ తప్ప సినిమా మొత్తంలో ఏది లేదు. దానికి హైక్ పెట్టారు. సినిమా ఒక 2-3 డేస్ బాగానే వర్కౌట్ అయింది. 350 crores గ్రాస్కి వచ్చిన తర్వాత ఆ పోస్టర్ తర్వాత ఇంకో పోస్టర్ రాలేదు, ఆ సినిమా గురించి టాకే రాలేదు. ఇంకోటి గేమ్ చేంజర్, ఆల్మోస్ట్ దానికి కూడా అదే హైక్స్. ఆ హైక్స్ తర్వాత కూడా సినిమా ఏమన్నా వర్త్ అనిపించిందా అంటే నార్మలే.
సో ఇలాంటి ఎటువంటి వర్త్ లేని సినిమాలు తీసుకొచ్చి మా ఇష్టం వచ్చిన ప్రైజులు ఇస్తాం మీరు చూడండి అని. అండ్ ఇంకోటి వార్టు చెప్పడం మర్చిపోయినా, ఇది ఇంకా ఈవెంట్లో ఆ మనిషే చెప్పిండు, ఈ మనిషి, మీరు బాలీవుడ్ కంటే 10% ఎక్కువనే తేవాలి కలెక్షన్స్, వాళ్ళకంటే మనకే ఎక్కువ ఉండాలి. లెనిన్ మూవీకి 100 crores మీరే తేవాలి అంటే మన మీద రుద్దుతురు వీళ్ళు సినిమాలో లిటరల్. ఎందుకంటే మనకు పిచ్చి కాబట్టి మన మీద రుద్దుతురు. ప్రతి సినిమాని తీసుకొచ్చి ఈ సినిమాని మీరే హిట్ చేయాలి. ఆ మనిషి మహానుభావుడు రాజమౌళి ఏమని చెప్పి మా పాన్ ఇండియా సినిమా, మన తెలుగు ఖ్యాతి పెరగాలని, మన తెలుగు సినిమా వరల్డ్ వైడ్ వెళ్ళాలని తీసిండో, ఆ ఒక్క చిన్న లాజిక్ తీసుకొని వీళ్ళు పెద్ద బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారు. 400 కోట్లు 500 కోట్లు సినిమా బడ్జెట్ పెట్టడం, టికెట్ రేట్స్ 100, 150, ఇష్టం ఉంటే కొను లేకుంటే లేదు. నీ హీరో సినిమా చూడలేవు ఫస్ట్ డే ఫస్ట్ షో, నీ పరువు పోతుంది, నీ ఇజ్జత్ పోతుంది. మరి నువ్వు ఇన్స్టా పోస్ట్ చేయాలి కదా, స్నాప్ పెట్టాలి కదా, ఇన్స్టా స్టోరీ పెట్టాలి కదా, ఏమైంది? సో దానికోసం రావాలి కదా నువ్వు. టికెట్ 150 రూపాయలు, 50 రూపాయలే కొను, నువ్వు ఖచ్చితంగా కొంటావు. ఎందుకంటే మనకు అది ప్రెస్టేజ్. మన హీరో సినిమా మనం ఫస్ట్ డే చూడలేదు కదా. సో అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది. మన తెలుగు వాళ్ళకు ఉన్నంత సినిమా పిచ్చి వరల్డ్ వైడ్ విధంగా ఏ సినిమాకు ఉండదు. మనం తమిళ సినిమాని హిట్ చేస్తాం, హాలీవుడ్ సినిమాని హిట్ చేస్తాం, చిన్న మలయాళం సినిమాని కూడా మనమే హిట్ చేస్తాం. అలాంటి మనం తెలుగు సినిమాని హిట్ చేసుకోలేమా? అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎందుకు బయట సినిమాలు తీసుకొచ్చి ఇక్కడ రుతుతున్నారు? అది కూడా ఒక డబ్బింగ్ సినిమాకి. సినిమాలో ఏదైనా కంటెంట్ ఉందా అంటే ఒక్కొక్కడు అమ్మన బూదులు తిడుతుండు ఇన్స్టా పేజెస్లో. ఇంకా నీకు సినిమా చూడలే, ఆ సినిమా చూసిన తర్వాత కూడా దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడతా. టికెట్ హైక్స్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఆ మనిషికి వచ్చే శాలరీని బట్టి తన ఖర్చులు చేసుకుంటాడు. సరే నెలకి 4-5 సినిమాలు కాకపోయినా ఏదన్నా ఒక్క సినిమా ఇరుముడికి, ఎగ్జాంపుల్కి నేను పోయిన థియేటరు బోరవండలో విజేత థియేటర్కి రూరల్ ఏరియాస్ నుంచి ముసలి వాళ్ళు, ఏజ్డ్ పీపుల్, వాళ్ళ చిన్నపిల్లలు, ఫ్యామిలీస్, కుటుంబాలు అన్నీ కలిసి వచ్చి సినిమా చూస్తుంది. అదే 50 రూపాయల టికెట్లకి. అలాంటి సినిమాకి థియేటర్స్ పెంచాల్సింది పోయి ఒక అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాని తీసుకొచ్చి విత్ హైక్తో ప్రమోషన్ చేస్తున్నారు. సినిమాలో ఏదైనా కంటెంట్ ఉందా అంటే మొత్తం సీన్లు తప్ప ఏం లేదు. నాకు తెలిసినంత వరకు అయితే ట్రైలర్లో ఏదైతే కథ ఉందో అదే సినిమాలో ఉంది, అంతకుమించి ఏం లేదు. అరే మన దగ్గర మన TFI నుంచి ఏదైనా సినిమా వచ్చి వర్కౌట్ అయ్యి అది బ్లాక్ బస్టర్ అయిపోవడమే ఘనమైపోయింది మన దగ్గర. అలాంటిది ఒక సినిమా మంచి ఫ్లోలో ఆడుతుంది, ఫుట్ఫాల్స్ గట్టిగా ఉన్నాయి, టికెట్స్ బుక్ అవుతున్నాయి, రికార్డ్ స్థాయిలో బుక్ అవుతున్నాయి, రీసెంట్ టైమ్స్లో ఏ మూవీకి అంత బుక్ అవ్వలేదు అనుకుంటున్న టైంలో నాశనం చేసారు సినిమాని ఆడకుండా. ఇంకెందుకు ఆడుతుంది అని. ఇంకోటి ఏంటంటే రవితేజ్ అన్న సినిమాలు ఎవరికైతే గెలిచి వేసేసిండో దిల్రాజుకు కూడా గదే గెలిచిండు. దానివల్లే టాక్సిక్ సినిమా రివ్యూ ఏందో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. అండ్ దాని సిచ్యువేషన్ ఏందో ఇప్పుడు అందరికి అర్థమైపోయింది టాక్సిక్ మూవీ గురించి. ఎందుకు మనం తీసుకునే సినిమాలు మన దగ్గర ఆడాలి కానీ ఎవరో తీసుకునే సినిమాలకి మనం డిస్ట్రిబ్యూట్ చేసి మన సినిమాలను తగ్గించుకొని, మన కంటెంట్ని తగ్గించుకొని, వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసి టికెట్ హైక్స్ పెంచి ఏమొస్తుంది? ఏం లాభం? ఏదన్నా యూజ్ ఉందా? ఎంటర్టైన్మెంట్ అవ్వాలి, కరెక్టే, ప్రోడక్ట్కి తగ్గ రేటే ఉండాలి కదా అని మాట్లాడతారు చాలామంది ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు. అంటే హాలీవుడ్ వాళ్ళ దగ్గర ఉన్న మించిన ప్రోడక్ట్ ఉందా మన దగ్గర? కంటెంట్ ఉంది సరే వైజ్. స్పైడర్ మ్యాన్ కానీ, ది ఒడిసీ కానీ వాళ్ళు పెట్టిన బడ్జెట్, కానీ వాళ్ళు ఇచ్చిన టికెట్ ప్రైస్ ఎంత? ఎగ్జాక్ట్ రెగ్యులర్ ప్రైజెస్. కానీ మన దగ్గర ఎందుకు 200 కోట్లు పెట్టి సినిమా వేస్తే దానికి కూడా 50 రూపాయలు 100 రూపాయలు టికెట్ హైక్స్. సో వాళ్ళ దగ్గర లేని మార్కెట్ మన దగ్గర ఉందా అంటే ప్రపంచంలో ఎక్కడ ఆడకపోయినా పడలేదు, ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే సినిమాలు ఆడతాయి అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. ఎంత హైక్స్ ఇచ్చినా చూసేస్తారు అనేది ఒకటి అలవాటు చేసేసారు. సో అదే పెట్టి రుద్దుతారు స్టిల్ ఇప్పటికి కూడా. నాకు తెలియక అడుగుతా, తమిళ్లో కానీ మలయాళంలో కానీ మ్యాక్స్ ఆఫ్ ది సినిమాలు ఒకవేళ కంటెంట్ ఉంటే వస్తాయి, లేకపోతే రావు. కానీ మన దగ్గర 2 రోజులకో సినిమాకి రిలీజ్ అవుతుంది. అది నిజంగా నా సినిమాలు రిలీజ్ అయ్యి థియేటర్లకు వచ్చి పోతున్నాయా లేకపోతే ఆడుతున్నాయా, అసలు దాని బడ్జెట్స్ కలెక్షన్స్ ఏంది అసలు అర్థం కావు. కానీ రోడ్డు మీద పోతా అంటే ఒకటికి 10 పోస్టర్లు కనిపిస్తాయి రోజుకి, డిఫరెంట్వి. ఈ నిజంగానే సినిమాలు తీసి రిలీజ్ చేసినవా లేకపోతే బ్లాక్ మనీ రొటేషన్ కోసం చేసినవా అర్థం కాదు. ఈ టాపిక్ బ్లాక్ మనీ రొటేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలీవుడ్ టైమ్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి టైప్ ఆఫ్ రొటేషన్స్ జరుగుతాయని ఆ మూవీ ద్వారానే కొంచెం అఫీషియల్గా తెలిసింది. సో నాకైతే లిటరల్ ఇదే అనిపిస్తుంది. మన దగ్గర 2 రోజులు 3 రోజులకి ఒక 4-5 సినిమాలు రిలీజ్ అవుతాయి. అవి దేనికి పనికిరావు, మళ్ళీ వస్తే అర్థం వెళ్ళిపోతాయి. అంటే బిజినెస్ అయిపోయింది సినిమా. ఎప్పుడైతే కంటెంట్ ఎంటర్టైన్మెంటు అక్కడి నుంచి బిజినెస్కి వెళ్ళిపోయిందో అంతే ప్రతి సీను. అంటే ఇప్పుడు ఏదైనా డైరెక్టర్ నార్మల్ సినిమా తీసిండు అనుకో, ఇప్పుడు ఆ సినిమా హిట్ అయింది అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువనే వచ్చింది. ఇప్పుడు అదే డైరెక్టరు కానీ అదే హీరో కానీ నెక్స్ట్ మూవీ తీయాలన్నా ప్రతి సీన్ గ్రాండ్గా ఉండాలి.
ఎందుకంటే ఫస్ట్ మూవీ కంటే ఎక్కువ ఉండాలి, అప్పుడే జనాలు వస్తారు, అప్పుడే టికెట్ హైక్స్ పెంచవచ్చు, అప్పుడే మార్కెటింగ్ చేయొచ్చు, అప్పుడే ప్రమోషన్ చేయొచ్చు, అప్పుడే ఎక్కువ బిజినెస్ చేయొచ్చు. ఇదే నడుస్తుంది మొత్తం. ఒక సినిమా వచ్చిందంటే ఎగ్జాంపుల్కి డెకాయిడ్, ఆల్మోస్ట్ గూఢచారి తర్వాత ఆ మనిషి సినిమా తీసింది లేదు, వచ్చి ఆడింది లేదు. అంత గ్యాప్ తీసుకొని ఏదైనా సినిమా తీసుకొని వచ్చిందా అంటే కంటెంట్ ఉన్నదా అంటే లేదు, జస్ట్ నార్మల్ మూవీ. మరి దానికోసం ఎందుకు అన్ని ఇయర్స్ స్పెండ్ చేసిండంటే స్టోరీ రీరైట్, రీసీన్స్, రీషూట్. ఈ షూట్ నచ్చుతుందో లేదో ఆడియన్స్కి, ఈ సీన్ నచ్చుతుందో లేదో ఆడియన్స్కి, మరి ఇది మార్కెటింగ్ అవుతుందో లేదో భయం క్రియేట్ అయిపోయింది లిటరలీ. అనుకున్న స్టోరీ, అనుకున్న స్క్రిప్ట్ బయటకు వస్తే ఎగ్జాక్ట్గా సినిమా హిట్ అవుతుంది. అంతేగాని స్క్రిప్ట్ లేని సినిమాలకు కూడా టికెట్ హైక్స్ ఇచ్చి మన దగ్గర బిజినెస్ చేస్తున్నారు ఘోరంగా. నాకైతే ఇదే నాకు అస్సలు నచ్చలేదు. ఈ సినిమా టాక్సిక్ కూడా చెప్తా, చెప్తా అసలు ఇందులో ఎందుకు అంత కథ ఉంది, ఎందుకు మన సినిమాలు తగ్గినాయి, ఎందుకు మన సినిమాకి థియేటర్స్ తగ్గినాయి, ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి యూజ్ అయింది, అండ్ ఈ సినిమాకి డిస్ట్రిబ్యూట్ చేసిన ఖర్చు కూడా గట్టిగానే ఉంది ఇన్స్టాలో టాక్ అయితే. బట్ ఈ సినిమాలు అంతగానంగా ప్రమోట్ చేయడానికి ఏముందో నేను చూసి చెప్తాను మీకు కూడా నెక్స్ట్ వీడియోలో. మూవీ ఎంజాయ్మెంటే, ఎంటర్టైన్మెంటే. ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో అయితే ఒక ఫెస్టివల్, ప్రతి వారం ఒక ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. నాకైతే సినిమాని థెరపీ, మ్యూజిక్ కోసము ఒక్క సీన్ బాగుందో చాలు మనం సినిమాకి వెళ్ళిపోతాం, అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. సో అదే నేను చెప్తున్నా, సినిమాకి వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి. 50 రూపాయల హైక్స్, 100 రూపాయల హైక్స్ పెట్టి మనం వెళ్తున్నాం కాబట్టే వాళ్ళు పెంచుతున్నారు. సినిమాని ఏమనట్లేదు నేను, సినిమా గురించి మాట్లాడడం లేదు నేను, ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఇవే సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి అని రీసెంట్గా చాలా ఈవెంట్స్లలో చాలా గొడవలు జరిగినాయి వాళ్ళకే. దాని తర్వాత మన తెలంగాణలో, తెలుగు స్టేట్స్లో ఎక్కడ కూడా టికెట్ రేట్స్ హైక్ అవ్వవని కూడా వాళ్ళే భరోసా ఇచ్చారు, వాళ్ళే మాట్లాడుకున్నారు. కట్ చేస్తే కన్నడ డబ్బుడ్ సినిమాకి టికెట్ హైక్స్ ఇచ్చారు, అది కూడా మన సినిమాకి పక్క పెట్టి, అది కూడా రవితేజ అనే సినిమాకి. నాకైతే మస్తు బాగా అనిపించింది ఈ సిచ్యువేషన్ వరకు అయితే. కోపం వచ్చింది ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఆ మనిషి ఈవెంట్లో ఎంత మంచిగా నవ్వుకుంటూ వచ్చి ఎంత యాక్టివ్గా మాట్లాడిందంటే రవితేజ అన్న, చాలా సంవత్సరాలు ఆ మనిషిని నేను చూసి. టీం మొత్తం బీభత్సంగా సెలబ్రేషన్ చేసుకుంటుంది. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా బయటకు వచ్చింది, అలాంటి కంటెంట్కి బ్లాక్ బస్టర్ రేటు పడ్డది రవితేజ లాంటి యాక్టర్కి. అలా బాగా కరెక్ట్ రిలీజ్ అయ్యి 3 to 4 days అయింది, సినిమాని తొక్కేసి ఇంకో దాని లేపారు. అవసరం ఏముంది? సో ఇదే నాకైతే బాగా కోపం వచ్చింది. ఎందుకంటే మన సినిమాలు పక్కకు పెట్టి పక్క స్టేట్ సినిమాలకి ప్రమోట్ చేయడం, రిలీజ్ అవ్వాలి, మన దగ్గర పక్క స్టేట్ సినిమాలు ఆడుతున్నాయంటే మనం చూస్తున్నాం కాబట్టి. అంతేగాని దానికి కూడా మా మీద రుద్ది దాన్ని లేపాలి అనేది కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు అయితే. సో సినిమాకి వెళ్ళండి, కానీ ముందు వెనక చూసుకొని వెళ్ళండి. మనమే అలవాటు చేస్తున్నాం వాళ్ళకి. ఈ టికెట్ హైక్స్ ఎంత పెట్టిందో చూస్తాం, మాకు ఆ పిచ్ ఉంది, మాకు ఆ వ్యసనం ఉంది కాబట్టి మేము చూస్తాం, మేము అడిక్టెడ్స్ అనడం వల్లనే వాళ్ళు టికెట్ రేట్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారు, ఇష్టం వచ్చినట్టు బిజినెస్ చేస్తున్నారు. మళ్ళీ అందులో ఏ పోస్టర్ కూడా ట్రూ కాదు, ఏ పోస్టర్ కూడా ఇది ఒరిజినల్ నెంబర్స్ వచ్చిందని కూడా కాదు. ఆ నెంబర్స్ వాళ్ళే పెంచుకుంటారని చెప్తారు, మళ్ళీ అదే బుక్ మై షోలో రైటింగ్స్ వాళ్ళే ఇచ్చుకుంటారని చెప్తారు. కానీ ఇందులో నిజమేదో అబద్ధమేదో తెలియదు. కానీ సినిమా ఏదన్నా ఒక 300 కోట్లు దాటిందంటే దానికి టికెట్ ప్రైస్ హైక్ మన దగ్గరనే. ఒక మూవీకి వెళ్ళేటప్పుడు ఆ హైక్ ఉందా లేదా, దానికి మనం ఎందుకు అంత హైక్ పే చేయాలి అని ఆలోచించుకొని వెళ్ళండి. ఒకవేళ ఈ వీడియోలో నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే కింద కామెంట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. అండ్ మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.